కావాల్సిన ఒక చిన్న క్లారిటీ ఏంటంటే కంక్లూజన్‌లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానించింది, సరే కౌన్సిల్‌లో పెట్టలేదు. సరే ఆ కౌన్సిల్ జోలికి ఆల్రెడీ మీరు క్లారిటీ ఇచ్చారు గతంలో చేసిన వీడియోలో. దాని జోలికి వెళ్ళట్లేదు గానీ, అసెంబ్లీ తీర్మానించింది, పార్లమెంటు దాన్ని ఆమోదించింది. రేపటి రోజున ప్రభుత్వం మారితే అప్పుడు అసెంబ్లీ కూడా చేయొచ్చు కదా! అనే విషయాన్ని కూడా ప్రస్తావించాడు. తర్వాత పార్లమెంట్లోనేమో మిథున్ రెడ్డి లోపలికి హౌస్‌లోకి వెళుతూ మేము అమరావతికి అనుకూలమే అందుకే పాల్గొంటున్నామని చెప్పి అక్కడికెళ్ళిన తర్వాత ఈ బిల్లుకు వ్యతిరేకమని వాకౌట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కాకపోయినా కనీసం ఈ మావిగన్నైనా పరిగణలోకి తీసుకోవచ్చు కదా చంద్రబాబు అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ స్టాండ్‌ని ఏమని అర్థం చేసుకోవాలి? సరే 3 రాజధానులు ఎగిరిపోయింది అని అనుకుందాం. ఈ మావిగన్న అసలు వైసీపీ స్టాండ్‌ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నుంచే ఏమనుకోవాలంటే వీళ్ళొస్తే అమరావతిని మారుస్తారనే అనుకోవాలా? ఎందుకంటే ఇంకో ప్రభుత్వం వస్తే లేదా రేపు మేము వస్తే మార్చకూడదనే ఉంది. మాకు అనుకూలంగా ఉండేటువంటి పార్లమెంట్ చేస్తది కదా అన్నట్టే మాట్లాడారు. అంటే వీళ్ళు మారుస్తారని అనుకోవాలా? లేదా ఈ మావిగన్‌కి వెళ్తారని అనుకోవాలా? లేదా మిథున్ రెడ్డి చెప్పినట్టు అమరావతినే కొనసాగిస్తారు, ఖర్చులు తగ్గిస్తారు అని అనుకోవాలా? ఈ ఈ ఒక చిన్న క్లారిటీ ఏమన్నా మీకొచ్చిందా దీంట్లో? ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర రాజధాని పట్ల, రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల ఎటువంటి చిత్తశుద్ధి, అంకిత భావం లేని వ్యక్తి రాజకీయాల్లో కొనసాగినప్పుడు ఎంత కన్ఫ్యూజ్డ్ రాజకీయాలు కొనసాగిస్తాడు అనడానికి పరాకాష్ఠగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఖరి కనిపిస్తా ఉంది. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే 2014 సెప్టెంబర్ 3వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వేదికగా జరిగిన రాజధాని నిర్ణాయక చర్చలో 13 జిల్లాల విభజిత రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు చెలరేగించకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదిస్తున్న విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి మనస్ఫూర్తిగా మేము మద్దతు ప్రకటిస్తున్నాము అని చెప్పని చర్చలో పాల్గొంటూ తానే స్వయంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించాడు. అదే వ్యక్తి తర్వాత రోజుల్లో ఆ రాజధాని నిర్మాణ కళ సాకారం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వం అక్కడ భూ సమీకరణకు ప్రయత్నం చేస్తున్నప్పుడు కల్పించిన ప్రతిబంధకాలు మనకు తెలుసు. అక్కడ న్యాయస్థానాల ద్వారా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అక్కడ కల్పించాలి అని చెప్పని చేసిన ప్రతిబంధకాల ప్రయత్నాలు మనం చూసాం. వీటన్నిటిని అధిగమించి నాటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రమంలో తానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఎలా వ్యవహరించాడు, ఏ విధంగా అక్కడ ప్రాంతానికి విధ్వంసం చేశాడు, వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేసిన భవనాల్లో గబ్బిలాడి ఏ విధంగా సృష్టించాడు అనేది 5 సంవత్సరాల అతని పాలనా హయాంలో రాష్ట్రం చూసింది, దేశం చూసింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అమరావతి అన్న పేరు పట్ల విద్వేషం ఉంది, ఆ ప్రాంతం పట్ల ద్వేషం ఉంది. ఏ ప్రాంతానికైతే అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా తాను ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాడో అదే ప్రాంతం పట్ల ఆ విధమైన విద్వేషాలను ప్రకటిస్తున్న తీరు చూస్తే తన పిల్లల్ని తానే చంపుకునే పాముకి, తన పిల్లల్ని తానే చంపుకునే పులికి జగన్మోహన్ రెడ్డికి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు అని మనకి ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు కూడా అన్నాడు జనసంచారం లేని ప్రాంతంలో పెడుతున్నారు, అదే వైజాగ్లో పెడితే అదొక గ్రోత్ ఇంజిన్ గా ఉండేది కదా అని. జనసంచారం లేని ప్రాంతం అంట అది. ఇప్పుడు ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళకి ఇడుపులపాయలో ఒక ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్ ఉన్న దగ్గర ఆ ఎస్టేట్ కి వాల్యుయేషన్ చేయించడం కోసం వీళ్ళ నాయన ఆ రోజుల్లో అక్కడ IIITని ఇడుపులపాయ దగ్గర ప్రతిపాదించాడు. అక్కడ ఎటువంటి జనసంచారం ఉండదు. ఒక అటవీ ప్రాంతంలో అది కూడా దళితులకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసిన అసైన్మెంట్ ల్యాండ్లని వీళ్ళ తాత ద్వారా కొట్టేయించి అక్కడ ఒక ఎస్టేట్, ఫామ్ హౌస్ సమకూర్చుకున్న ప్రాంతంలో అక్కడ వీళ్ళ నాయన IIIT ఏర్పాటు చేశాడు. అక్కడ ఎందుకు IIIT ఏర్పాటు చేయించాడు? వీళ్ళ ఆస్తులకు వాల్యుయేషన్ చేయించుకోవడం కోసం. కానీ ఇవాళ ఒక వ్యక్తులకి అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తికి వాల్యుయేషన్ పెంచుకోవడం కోసం IIIT ఏర్పాటు చేయించిన కుటుంబ నేపథ్యం వీళ్ళది. అదే సందర్భంలో ఇవాళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లక్షలాది మంది స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి ఆస్కారం కలిగించే ఒక నగర నిర్మాణం జరగాలి అనుకున్నప్పుడు జనావాసాలు ఉన్న ప్రాంతంలో నగర నిర్మాణం ఎలా చేయగలుగుతారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నగరాల్లోనే కాదు అని చెప్పని ఒక కొత్త సమగ్ర అభివృద్ధి కారకమైన ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న సంపద సృష్టి చేయగలిగే ఒక నగర నిర్మాణం చెయ్యాలనే ఒక లక్ష్యంతో
మిగిలిన అంటే ఇవాళ తమిళనాడుకు ఒక చెన్నై లాగానో, కర్ణాటక ఒక బెంగళూరు లాగానో, తెలంగాణకు ఒక హైదరాబాద్ లాంటి ఒక అన్ని వసతులతో అన్ని విధాల ఉపయోగపడే సంపద సృష్టికరమైన ఒక నగర నిర్మాణం చేయాలి అని సంకల్పించినప్పుడు అది వేకెంట్ ల్యాండ్స్ లోనే సాధ్యపడుతుంది తప్ప అది వేకెంట్ ల్యాండ్స్ లో ఫ్రెష్ గా చేసే నిర్మాణాన్ని నగర నిర్మాణం అంటారు తప్ప ఎగ్జిస్టింగ్ నగరంలో చేస్తే ఆ నగరాన్ని ఎక్స్టెండ్ చేయడం అంటారు తప్ప కొత్త నగర నిర్మాణం అంటానికి ఆస్కారం లేదు. ఒక నగర నిర్మాణం చేసుకునే వెసులుబాటు రాష్ట్ర విభజన చట్టం రాష్ట్రానికి కల్పించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడినప్పుడు ఆ బిల్లుకి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తర్వాత తన అభిప్రాయాన్ని తాను మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకి తాను ప్రతిపాదనలు సృష్టించి మాట తప్పని మడమ తిప్పని అని చెప్పని చెప్పుకునే వాళ్ళు మాట తప్పి మడమ తిప్పి రాష్ట్రానికి ఈరోజు ఒక రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయిన నేపథ్యం కళ ముందు కనిపిస్తా ఉంది.